పెర్గము అంటే గోపురము లేదా దుర్గము అని అర్థం. పెర్గము అంటే ఏంటండి? గోపురము లేదా దుర్గం అని అర్థం. ఈ సంఘానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే లోకముతో రాజీ పడిన సంఘం, సమాజంతో రాజీ పడిపోయిన సంఘం. రాజీ పడ్డం అంటే ఏంటి మీకు అందరికీ తెలుసా అండి? ఆ భాష అర్థమవుతుందా? నా తెలుగు అర్థమవుతుందా మీ అందరికీ? కాంప్రమైజ్ అని ఇంగ్లీష్లో చెప్పారు, నేను చెప్తాం అనుకున్నాను కానీ తెలుగులోనే మీరు అర్థం చేసుకుంటారని చెప్పట్లేదు. లోకంతో రాజీ పడిపోయిందట ఆ సంఘం, పెర్గము అనే సంఘం. ఏ రీతిగా రాజీ పడిందో మనం చూద్దాం. పెర్గము అంటే గోపురము లేదా దుర్గము అని అర్థం. ఈ యొక్క సంఘము క్రీస్తు శకము 4 నుండి 12వ శతాబ్దం వరకు ఈ సంఘం నాటి కాలం, వాస్తవంగా భౌతికంగా ఆ దినాలలో. అయితే ప్రాచీన దినాల్లో ఏం చేశారంటే అనేకమైనటువంటి గొప్ప వనరులు లేదా శక్తి కలిగినటువంటి సంఘముగా ఒక శక్తివంతమైనటువంటి గ్రీకు సామ్రాజ్యపు అధికారానికి అక్కడ ప్రతీకగా నిలబడింది సంఘం. అనగా ఇందాక సంఘం ఎక్కడుందండి? రోమా సామ్రాజ్యం అధికారంలో ఉంటే ఈ సంఘం ఎక్కడుంది? గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు చక్రవర్తి ఒక పేరు చెప్పగలుగుతారు ఎవరైనా? అలెగ్జాండర్ ద గ్రేట్ కదండి. సో గ్రీకు సామ్రాజ్యం, నేను ఇందాక చెప్పిన దర్శనంలో మొదటి దర్శనంలో ఉన్నటువంటి రాజ్యం ఎవరిది? నెబుకద్నెజర్ రాజ్యం. ఆ తర్వాత మాద్య పర్షియా రాజ్యము. ఆ తర్వాత వచ్చింది గ్రీకు సామ్రాజ్యం. ఓకే, ఎందుకంటే రవి అస్తమించని సామ్రాజ్యంగా ఆ దినాలలో, అనగా ఆ రాజ్యము రాజ్యాలుగా విస్తరించబడింది. అనేక ప్రాంతాలకు సంఘాలుగా వ్యాపించబడుతుంది. ఆ సంఘాల మధ్యలో ఒక సంఘం ఉండబడింది. ఇక్కడ గ్రీకుల మధ్యలో ఉన్న సంఘం ఏంటండి అంటే పెర్గము అనే సంఘం. అక్కడ నిలబడినటువంటి సంఘము, ఈ సంఘం ఇంకొక పేరు పెర్గము అనేటువంటి మాట మరి ప్రాచీన ప్రతిలో మనం చూస్తే బెర్గము బా, ఓకే, బలంలో బా, బెర్గమో అని కూడా ప్రస్తావించబడింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ సంఘము అన్యమత ఆచారాలకు లోనైనటువంటి సంఘముగా సాతాను సింహాసనముగా ఉన్నది అని రాయబడుతూ ఎవరు ఈ మాటను రాస్తున్నారో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేద్దాం. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు. వాడైన రెండంచుల గల ఖడ్గం ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభుగా వాక్యముతో ఈరోజు సంఘాన్ని, ఖడ్గముతో దేవుడు సంఘాన్ని కొలత వేస్తున్నాడు, వాక్యంతో హెచ్చరిస్తున్నాడు, వాక్యంతో కొలత వేస్తున్నాడు, వాక్యంతో కొలత పరిమాణాలని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. గమనించండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు ఏంటి చూద్దాం. సాతాను సింహాసనము ఉన్న చోటు లేదా సాతాను పట్టణము, దానికి అర్థం సాతాను పట్టణం అంటే భయంకరమైనటువంటి అన్య మత ఆచారాలకు కేంద్రీకృతమైనటువంటి పట్టణం. విగ్రహారాధన కానీ లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆచారాలు కానీ, ఇక దేని సంబంధం అంటే లోక సంబంధమైనది అనేటువంటి మాటకు వస్తే ఈరోజు ఆధునికతలో మనం చూసేటువంటి ప్రతి పనికి మాలిన క్రియలు, ప్రతి పనికి మాలింది, ఇంకేదైనా చెప్పండి మీరు, దాని గురించి మీరు లింక్ వేసుకోండి, అన్నీ ఉన్నాయంటే ఆ రోజు ఆ పట్టణంలో. ఆ పట్టణంలో సాతాను సింహాసనం అని రాయబడింది. సింహాసనం అంటే ఏంటండి? అక్కడి నుండే అనేకమైనటువంటి హేయకృతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి ఆ పట్టణంలో. మీకు ఇచ్చినటువంటి షీట్లో ఉంది చూడండి, అన్యమత ఆరాధన కేంద్రం అని రాయబడింది కదండి. అన్యమత ఆరాధన కేంద్రం, అన్యమతాలను ఆరాధించేటువంటి కేంద్రం. అంటే అక్కడి నుండే అనేక మంది అన్యమతాలు నేర్చుకుంటున్నారు. అనేకమైనటువంటి అన్యమతాలకు కేంద్రంగా ఉంది ఆ పట్టణం. ఆ పట్టణంలో ఉందంట మన షెకినా చర్చ్ లాంటి సంఘం. ప్రియమైన బిడ్డలారా, పెర్గము అనేటువంటి సంఘం, ఈ సంఘానికి చాలా కఠినమైనటువంటి మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలము లేదా సాతాను పట్టణం అని కూడా మనం గమనించాలి. ఈ యొక్క మరి ఆక్రోపోలి అనేటువంటి ఆ దినాలలో ఉన్నటువంటి పట్టణముగా చరిత్ర బట్టి మనం గమనించగలము. 100 చదరపు అడుగుల విస్తీర్ణత కలిగి 40 అడుగుల ఎత్తైనటువంటి పునాది కలిగినటువంటి ఒక బలిపీఠం పైన కనువిందు చేసేటువంటి కట్టడాలతో ఈ సంఘాన్ని నిర్మించారు. ఆక్రోపోలి అనేటువంటి ప్రదేశంలో ఉంది. న్యూ టెస్ట్మెంట్ టూర్, ఇప్పుడు యెరూషలేము టూర్కి ఎలా వెళ్తారో అందరూ, న్యూ టెస్ట్మెంట్ టూర్ అని కూడా ఒకటి ఉంది. దాంట్లో కూడా ఈ సంఘాలు అంటే పాడైపోయినటువంటి శిథిలాలు ఉన్న సంఘాన్ని చూస్తుంటారు. ఆ ప్లేస్ పేరు ఆక్రోపోలి. ఓకే అండి. అక్కడ ఈ సంఘము 100 చదరపు అడుగులు ఈ సంఘం అక్కడ నిర్మించబడింది. 40 అడుగుల ఎత్తుగా ఈ సంఘం పునాది ఎన్ని అడుగులు ఉందండి?
40 అడుగుల ఎత్తు పునాది సంఘానికి ఉంది. పెర్గం అనేటువంటి సంఘం భౌతికంగా ఉంది, మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. అయితే ఆ సంఘం ఎక్కడుందంటే గ్రీకు సామ్రాజ్యపు అధికారంలో ఈ సంఘం ఉంది. అంతేకాదు సాతాను సింహాసనం ఉన్న సమాజంలో స్థలంలో ఈ సంఘం ఉంది అంట. కొంచెం చదమ్మా. ఆ దినాల్లో సాతాను కాపురం ఉన్న ఆ స్థలము, సాతాను కాపురం అంటే ఏంటంటే, ఆ కాపురం అనే పదం మీకు అందరికి అర్థమైపోతుంది కదండి. అంటే సాతాను ఏం చేస్తుంది అక్కడ? నివాసం ఉంది. అంటే ఆ సాతాను అనేటువంటి ఒక అధికారము, సాతాను యొక్క సామ్రాజ్యము, సాతాను యొక్క బలం అక్కడ ఉంది. ఆ బలములో ఒక బలమైన సంఘముగా పెర్గము కట్టబడింది. ఆ సంఘంలో అంతియోపయ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా ఏం చేశారు? హతసాక్షి చేశారు. ఆ సంఘం కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆ సంఘ అధ్యక్షుడు, ఆ సంఘ నాయకుడు, ఆ సంఘ తోటి పెద్ద అనేటువంటి అంత్యోపయని కూడా ఆ సంఘంలో ఆ యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ సంఘం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు భౌతికంగా ఈ యొక్క అక్రోపోల్ అనేటువంటి పట్టణానికి వెళ్తే అక్కడ ఈ యొక్క అంత్యోపయ అనేటువంటి ఆయన ప్రదేశం, ఆయన ఇల్లు కూడా అక్కడ చారిత్రాత్మకంగా ఉంచారు. అది ఎవరైనా మీరు వెళ్ళి చూడవచ్చు. టర్కీ దేశంలో ఉంది ఇప్పుడు అది. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. అయినను విశ్వాస విషయంలో వారి సంఘంలో ఉన్న సంఘ నాయకుడు హింసించబడినప్పటికీ కూడా, వారి సంఘ అధ్యక్షుడు హతసాక్షి అయినప్పటికీ కూడా ఆ సంఘము విశ్వాస విషయంలో వెనుకంజ వేయలేదు అని రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు సంఘం మీద ఒక నేరారోపణ చేస్తున్నాడు. ఏంటమ్మది? అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి. కొన్ని తప్పిదములు దేవుడు వాక్యంతో ఖండిస్తూ ఉన్నాడంట ఆ సంఘాన్ని. అదేంటి? అవేదగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఏంటండి? ఏం చేస్తారంట? ఒక్కొక్కటి చూద్దాం. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొద్దు అని చెప్పారంట. కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాస క్రమం ఏమైపోయిందంట? తినొచ్చు అని చెప్పేటువంటి బోధన విధానం. నేను అన్యమత విగ్రహాల గురించి మాట్లాడట్లేదు. దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైనా సరే అది విగ్రహమే. దేవుని రీప్లేస్ చేసే, దేవుణ్ణి కాకుండా ఇంకొకటి తీసుకొని వచ్చేది ఏంటిది? విగ్రహమే. బహుశా మన సమయం కావచ్చు, మన రిలేషన్షిప్స్ కావచ్చు, మన యొక్క స్నేహితులు కావచ్చు. దేవుని దూరం చేసేది ఏదైనా సరే అది దేవునికి విగ్రహమే. ఏమంటా ఉన్నారంట ఆ సంఘంలో? పర్వాలేదు బ్రదర్, ఇది కూడా చేయొచ్చు. పర్లేదండి, మీరు బిజీగా ఉంటే పర్వాలేదు, ఆదివారం దేవుని సంఘానికి రాలేకపోతున్నామంటే మనం చేసేది ఏంటిది? విగ్రహారాధన. హల్లెలూయా. అలాంటి కఠినమైనటువంటి మాటలు వాక్యం చేత హెచ్చరించాడు సంఘానికి. దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి మారుగా ఏ రూపాన్ని పెట్టుకున్నా కూడా అది ఏమవుద్ది? విగ్రహారాధనే. రెండవ రాజుల గ్రంథము ఒక మాట రాయబడింది, చూద్దామండి. ఈ 18 హిజ్కియా గురించి రాయబడింది. ఎవరైనా సాయం చేయండి. రెండవ రాజుల గ్రంథము 18. హిజ్కియా ఉన్నాడు అక్కడ? ఎస్, ఒక్క నిమిషం. అవును, చదవండి మా. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒక్క నిమిషం వెళ్దాం ఉండండి. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు ఎక్కడ ఆరంభించాడు? ఇక్కడ 18, 2 రాజులు 18 అండి. మీరు కరెక్ట్ చదవలేదు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో, ఓకే, ఎస్, 3వ వచనం నుంచి చదువుదాం. ఎంత అండి? అతని వయసు 25 ఏండ్ల వయసులో ఉండి 29 సంవత్సరాలు యెరూషలేముని పరిపాలన చేశాడు హిజ్కియా. మనందరికీ తెలిసిన సంఘటన ఇక్కడ వివరిస్తున్నాను, గమనించండి. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదు అంటే, లేదా బాలాకు నేర్పినటువంటి బిలాము బోధ, ఇవన్నీ కూడా తప్పుడు బోధలు ఎలా వస్తాయి నేను ఇక్కడ ఒక చిన్న సాదృశ్యరూపంగా వివరిస్తాను, గమనించండి. 25 సంవత్సరాల వయసులోనే సేవను ఆరంభించినటువంటి, రాజకీయ అనుభవం లేదు, రాజకీయ పరపతి లేదు, కానీ రాజకుమారుడు రాజు అయిపోతాడు. పాస్టర్ కొడుకు పాస్టర్ అయిపోతాడా? అవ్వలేడు. దేవుని యొక్క నడిపింపు, దర్శనం, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నటువంటి వాడే దేవుని
సేవకుడిగా ఉంటాడు. కానీ రాజు కొడుకు రాజు అయిపోవచ్చు, ఎందుకంటే వారసత్వంగా రాచరికం చేసేటువంటి అనుభవాలు వారికి ఉంటాయి కాబట్టి. కానీ హిజ్కియా ఒక ప్రత్యేకించినటువంటి వాడుగా వారి పితరులైనటువంటి తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు, తల్లిదండ్రులైనటువంటి రాజులు చేసినటువంటి పాపాలని విసర్జించి ఒక నీతి కలిగినటువంటి రాజుగా హిజ్కియా జీవించాడు అని నేను చెప్పడం కాదు, 3వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. అతడు యెహోవా దృష్టికి ఏం చేశాడు? పూర్ణముగా నీతిని అనుసరించాడంట. పూర్ణముగా అంటే 100% మార్క్స్ కొట్టేసుకున్నాడు హిజ్కియా. 100%. 25 సంవత్సరాలకే రాజుగా ఉన్నాడు. ఒకవేళ ఒక దేవుని యొక్క సేవకుని యొక్క కుమారుడు చిన్న వయసులో సేవను ప్రారంభించాడు అనుకోండి, దేవుడు 100 మార్కులు వేయాలంటే ఏం చేస్తాడో ఇక్కడ మనం చూడగలం. చూడండి ఏం చేశాడు? ఉన్నత స్థలాలు ఎవరు కట్టారు? తమ పూర్వీకులు కట్టారు. అక్కడ దేవుడు ఉన్నాడని, ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఆ కొండ మీద ఉన్నాడని, ఈ గుట్ట మీద ఉన్నాడని యూదులు, ఇశ్రాయేలీలు కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడి నుండి? ఎక్కడైతే యెహోవా దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించుకుంటూ వచ్చాడో ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఎక్కడ ప్రార్థన చేస్తే మనకు నీరు మన్నా ఎక్కడైతే కురిసిందో, ఎక్కడైతే చేదైనటువంటి ఆ యొక్క మారాను మధురముగా మార్చాడో అవన్నిటిని ఏం చేశారు వారు? ఇప్పుడు ఏం చేశారు వారు? ఒక మంచి విజిటింగ్ ప్లేసెస్ చేశారు, భక్తి ప్లేసెస్ చేశారు. అక్కడ బిజినెస్ జరుగుతుంది ఈ రోజుల్లో. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు అన్య మత ఆచారాలకు, కట్టడాలకు కేంద్రంగా నిలిచిపోయింది క్రైస్తవ సంఘ సిద్ధాంతాలు. ఏంటండి? ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే స్వస్థతలని, ఈ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయని సంఘాన్ని ఏం చేశారు? పుణ్యక్షేత్రంగా మార్చేశారు. అంతేకాదు, ఎప్పుడైతే అలా యూదులు ఆ ఇశ్రాయేలు పుణ్యక్షేత్రాలుగా మార్చారో ఉన్నత స్థలాలను ఏం చేశాడు? హిజ్కియా పడగొట్టి పడేశాడు. అంతేకాదు, కొంచెం ముందుకెళ్ళండి. విగ్రహాలు ఏం చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాయి విగ్రహాలు వీళ్ళకి? అసలు విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇశ్రాయేలుకి? దూడ ఎప్పుడో కాలిపోయింది అది. ఇంకెక్కడి నుంచి వచ్చే విగ్రహాలు? దేవుడు అని చెప్పుకునేటువంటి ఒక విషయాలను ఈరోజు ఇదే యెహోవా దేవుడు, ఇదే యేసు ప్రభు అని దాన్ని పూజించేటువంటి విగ్రహాలు. మరియా మాత అనే విగ్రహాన్ని పెట్టి, లేదా యేసు ప్రభు సిలువని పెట్టి దానికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట సూటిగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అన్య మత ఆచారాలకు కేంద్రీకృతమైనటువంటి ఆనాడు పెర్గమ సంఘం నేటి మన క్రైస్తవ సంఘాలకు అద్దం పడుతుంది. అన్య మత విగ్రహాలను అంటే క్రీస్తు అని చెప్పుకునేటువంటి విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. అన్యమత అంటే విగ్రహాలు మనకు అవసరం లేదు, వాళ్ళతో మనకు సంబంధమే లేదు. క్రైస్తవ కుటుంబంలోనే విగ్రహాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాల్లోనే విగ్రహాలు ఉన్నాయి. వాటిని ఏం చేశాడంట? పడద్రోసాడు. తర్వాత దేవతా స్తంభాలను ఏం చేశాడు? పడగొట్టేశాడు. అంతేకాదండి, మోషే లాంటోడే ఒక సర్పాన్ని చేస్తే దాన్ని ఏం చేశాడంట? చిన్న భిన్నం చేసి పడేశాడట. పునాదులు లేకుండా తీసి పడేశాడు దాన్ని. అర్థమైంది కదా మీకు? మోషే అంతటోడే ఒక సర్పాన్ని అరణ్యంలో పెడితే దాన్ని చూసిన వారు ఎవరైతే పాము కాటు చేసుకున్నారో వారందరూ ఆ మరణం నుంచి తప్పించబడ్డారే. అంటే ఎంత మహిమ గలది ఆ యొక్క ఇత్తడి సర్పం కదండి. మహిమ ఉందా లేదా దాంట్లో? ఆ దినాల్లో ఉంది, కానీ ఆ సందర్భం వరకే. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దాన్ని తీసుకొని వచ్చి దానికి ఒక గుడి కట్టి ఇక్కడ మహిమ ఉందని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది, కానీ వాక్యానుసారంగా అర్థం చేసుకున్నప్పుడు విగ్రహం అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుని ఆరాధించేటువంటి మన క్రమము, మన హృదయమే దేవుని ఆలయంగా ఉన్నప్పుడు మన కుటుంబంలో దేవుని యొక్క ప్రసన్నత ఉండాలని, మన సంఘంలో దేవుని ఆత్మ ఉందా అని మనం వెతుక్కోకుండా ఏం చేస్తాము? ఎక్కడో ఆశీర్వాదాలు ఉన్నాయని, ఎక్కడో దేవజనుడు ప్రార్థన చేస్తున్నాడని, ఎక్కడో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని, అక్కడెక్కడో 100 రూపాయలు కానుకేస్తే మన జీవితంలో మంచి జరుగుద్దని అవే విగ్రహాలు. వాటిని ఏం చేయాలంట? చిన్న భిన్నం చేసి పడేయాలి, పునాదులతో సహా తీసి అవతల పడేయాలి. అదే చేశాడు హిజ్కియా. అందుకే దేవుని కొరకు నీతిగా పూర్ణంగా నీతిని అనుసరించాడు. దావీదు క్రియలకి కంపేర్ చేస్తూ హిజ్కియా గొప్ప రాజుగా నిలబడ్డాడు. కేవలం ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల్లో మాత్రమే. అంత అనుభవం రావాలి అంటే తన తండ్రి అన్నిటికంటే భయంకరుడు. ఎవరైనా తండ్రి? ఎవరండి హిజ్కియా తండ్రి? ఆ ప్రశ్న మీకే వదిలేస్తాను నేను. ఆ యొక్క రాజు అన్నిటికంటే, ఆ హిజ్కియా కంటే ముందున్నటువంటి రాజు అన్నిటికంటే చెడు పనులు చేశాడు. అంటే అర్థం చేసుకోండి, నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని ఏం చేస్తారు ఇశ్రాయేలీయులు? ఇందాక చదవండి, దానికి ధూపం కూడా వేస్తున్నారంట వాళ్ళు. అబ్బా, ఎంత భయంకరమైనటువంటి ప్రజలుగా ఉన్నారు చూడండి. అరణ్య మార్గంలో దూడం చేసుకుంటేనే దేవుడు వారి మీద
ఒక కోపాన్ని చూపించినటువంటి దేవుడు ఈరోజు అదే ఇత్తడి సర్పాన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే రక్షణ అనుభవం పొందుకున్నారో అదే అనుభవాన్ని తీసుకొని వచ్చి దానికి ధూపం కూడా వేస్తున్నారంట. దేవుడు ఎక్కడో ఇక్కడో అక్కడో అని వెతికేటువంటి జీవితాలకు సాదృశ్యంగా ఉండిపోయినటువంటి వాళ్ళ హిజ్కియా దాన్ని పునాదులతో సహా చిన్న భిన్నం చేశాడు. అరే మోషే చేశాడండి అని అనట్లేదు. అతను ఎంత పెద్ద దైవజనుడైనా సరే అతని బోధ సరైనదా కాదా అని పరీక్ష చేసుకునే సంఘంగా ఈరోజు మనకు ఉండాలి. అతడు ఎంత పెద్ద దైవజనుడైనా సరే మహిమలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయని ఒకవేళ మనము గ్రహించేటువంటి వారంగా ఉన్నట్లయితే పొరపాటు పడుతున్నామని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తన యొక్క 2వ పత్రిక రాస్తా ఉన్నాడు. చూడండి 2వ పత్రికలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనా మాట వలనైనా ఎవరైనా వచ్చినా కూడా మీరు నమ్మకండి అంటాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు మొదలయ్యారా బాబు అని ముందుకు చెప్తూ అంటాడు. ఇక్కడ మనం చూస్తే 7వ వచనం చూస్తే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగిస్తాడు. కొంచెం ముందుకెళ్తే, తన నోటి ఊపిరి చేత దేవుడు దీన్ని ఏం చేస్తాడు? దీన్ని తన నోటి ఊపిరి అంటే ఏంటండి? వాక్యం. 2 అంచుల గల ఖడ్గమైనటువంటి వాడి అయిన ఖడ్గము తన నోటి ఊపిరి, తన వాక్యమైనటువంటి వాక్యం చేత ఈరోజు మనం ఏం చేయాలి? దాన్ని ఎవరిని సంహరించాలి? అబద్ధ బోధను, అబద్ధ బోధకుడిని సంహరించేటువంటి వాక్యం మన చేతుల్లో ఉండాలి. మన విశ్వాస క్రమము, ప్రార్థన, సంఘ జీవితం ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యమైనది వాక్యం మీద మన జీవితాలని కట్టుకుంటూ ఉండాలని. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్ళడమా. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఏంటండి? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడంటే, నీ దగ్గర వాక్యం ఉంటే, నీ దగ్గర వాక్యం అనే ఖడ్గం నీ చేతుల్లో ఉంటే ధర్మ విరోధి బయలుపరచబడతాడు. దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం దేంతో? వాక్యంతో. హల్లెలూయా. అంటే వాక్యం ఎంత బలమైంది చూడండి ప్రియమంటారు. కొంచెం ముందుకు వెళ్దాం. 9వ వచనం చూద్దాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వస్తున్నటువంటి భయం పోయింది. ఇప్పుడు ఏమైపోయింది? సత్యాన్ని అనుసరించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసత్యం వైపు, అబద్ధ బోధ వైపు, అబద్ధ స్వార్థ వైపు, అబద్ధ క్రీస్తు వైపు మళ్ళించేసుకున్నారు. సాతాను సింహాసనంలో ఉన్నటువంటి సంఘం ఆ దినాల్లో ఏ రీతిగా ఉందో చూడండి. హిజ్కియా లాంటి ఒక వ్యక్తి మోషే చేసిన ఇత్తడి సర్పాన్నే చిన్న భిన్నం చేస్తే, ఈరోజు మన విశ్వాస జీవితంలో అనైతికమైనటువంటి క్రియలు, సాతాను సంబంధించినటువంటి అన్య ఆచారాలు, మన విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినద్దు అనేటువంటి మాట దేంతో మనం ఛేదించాలి? వాక్యంతో ఛేదించాలి. హల్లెలూయా. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతోనూ ఏముంటుందండి? అపవాది యొక్క రాక ఎలా ఉంటుందంటే, బలం కనబడుతుంది సంఘంలో, సమస్త విధమైనటువంటి సూచక్రియలు కనబడతాయి, మహత్కార్యాలు కనబడతాయి. అమ్మో ఇక్కడ యేసు ప్రభువు ఉన్నాడు అనుకొని జనాలు పరిగెట్టేటువంటి రోజులు వచ్చాయండి. నేను ఎప్పుడో వచ్చేసాయి అంటున్నాను. మీరేమంటారు? ఇంకో వస్తాయి అంటారా? లేదు, ఎప్పుడో వచ్చేసాయి అవన్నీ. వాటి వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు అంటే, సూచక్రియల వైపు మొగ్గు చూపిస్తున్నారు అంటే, బలం వైపు మొగ్గు చూపిస్తున్నారు అంటే, చాలామంది అనుకుంటారు కదండి, ఒక 1000 మంది ఉంటే ఆ సంఘం చాలా పెద్ద సంఘం అని, 20,000 మంది ఉంటే ఆ సంఘం బాగా పెద్ద సంఘం అని. కాదు ప్రేమ వాళ్ళరా, వాక్యం ఎక్కడ ఉందో ఆ సంఘం బలమైన సంఘం. చిన్న సంఘం, పెద్ద సంఘం అనే తేడా లేనేలేదు. రక్షించబడిన విశ్వాసులు ఎంతమంది ఉంటే ఆ సంఘంలో అది బలమైన సంఘం. హల్లెలూయా. రక్షించబడని విశ్వాసులు ఎంతమంది వచ్చిన సంఘంలో అది వేస్ట్, అది చెత్త. దానివల్ల దేవుడు ఏం చేస్తాడు? ఒకనాడు 2 వేరు చేసి చెత్తను తీసుకెళ్ళి అగ్నిలో పడవేస్తాడు. అందుకే సమస్త విధమైనటువంటి సూచక్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త బలమును అనుసరించి మోసము చేసేటువంటి క్రియలు జరుగుతాయని. ఇంకో చదవండమ్మా.
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష. వారికి ఏంటంటే సత్యాన్ని నమ్మరు వారు. ఇప్పుడు యేసుప్రభు బోధన విధానాలు వద్దు, వాక్యాన్ని బోధిస్తున్నారు అంటే ఇప్పుడు ఏమంటారండి, ఎప్పుడు చెప్పే వాక్యమే బోరు కొట్టేసింది బ్రదర్ కదండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనకు శిలువ మీద మరణించాడు, సమాధి చేపడ్డాడు, తిరిగి లేచాడు. ఎంతకాలం వింటాం? 2000 సంవత్సరాల నుంచి ఇదే సువార్త. ఇది బోరు కొట్టేసింది అంటే అర్థం ఏంటిది? నువ్వు దుర్నీతి వైపు నీ జీవితాన్ని మళ్లించుకున్నావని. ఆలోచనలు, మన తలంపులు ఒక మోటివేషన్ స్పీకర్ కావాలి మనకు కదండి. మంచి వాక్యం చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి? లోక సంబంధమైన విషయాలు తీసుకొని వచ్చి వాక్యంతో జత చేయడము. లోక సంబంధమైనటువంటి కామెడీ లేదా లోక సంబంధమైనటువంటి వార్తలు, లోక సంబంధమైనటువంటి సంగతుల్ని ఇప్పుడు వాక్యంతో జోడిస్తే ఏమవుతుంది? చాలా మంచి వాక్యం చెప్పాడు. ఎందుకంటే అక్కడ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని బోధించేటువంటి క్రమం, అదే తప్పుడు బోధ. అదే తప్పుడు బోధ అంటే బోధను, వాక్యాన్ని వక్రీకరించడము. వాక్యమే చెప్తారు వాళ్ళు, విశ్వాసంగానే ఉంటారు, కానీ అది వాక్యాన్ని వక్రీకరించడము. ఒకవేళ ఇలాంటి అనుభవాలు గనక మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో సంఘాల్లో ఉన్నట్లయితే దాన్ని వాక్యంతోనే సరి చేసుకోమని దేవుడు పెర్గము అనేటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, అయినను చదవండమ్మా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు సంఘం నేర్పించిందంట. సంఘంలో ఉన్నటువంటి సేవకులు ఏం చేశారమ్మా? విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని పర్లేదమ్మా, నువ్వు ప్రార్థన చేసుకొని తింటే అది ఏమవ్వదు అని నేర్పించేశారంట. నో, ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేసుకుని ప్రతిదీ పరిశుద్ధమైతే మందు తాగేవాడు కూడా ప్రార్థన చేసుకుని తాగుతాడు కదండి. తాగుతాడా? అంతే. ప్రార్థన చేసుకుంటే ప్రతిదీ పరిశుద్ధమవుతుంది అనేటువంటి మాట సత్యమే, కానీ ఏవైతే చేయకూడదో ఏవైతే చేయాలో వాటి తారతమ్యాలు ఒక విశ్వాసి తెలుసుకోవాలి. మన జీవన విధాలు, ఏ వస్త్రాన్ని ధరించాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మనం పాటలు పాడాలి, ఎలా వాక్యాన్ని బోధించాలి, ఎలా బోధించకూడదు, ఇవన్నీ కూడా వ్యత్యాసం. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొద్దు అంటే తినకూడదు, అంటే అది చేయకూడదు అంటే చేయకూడదు అని అర్థం, అంతే. కానీ పర్వాలేదు చేయొచ్చు అనే బోధ ఏమవుతుంది? తప్పుడు బోధ అయిపోతుంది. కొంచెం ముందుకెళ్తే ఏముందమ్మా? జారత్వము చేయనట్లును, దేంతో అండి? లోకముతో ఐక్యమైన సంఘం అని చెప్పాను కదా. జారత్వం అంటే లోకముతో వ్యభిచరించిన సంఘం అన్నాడు పెర్గమ సంఘం. ఏం చేసిందండి? లోక సంబంధించిన విషయాలను ముడిపెట్టేసుకొని సంఘం కేంద్రీకృతం అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళడమా? ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఏం చేసింది? వ్యభిచార మనస్సును సంఘంలో తీసుకొని వచ్చింది. ఆ సంఘము లోకముతో ఐక్యము. అందుకే అక్కడ వాస్తవానికి అక్కడ జారత్వం అన్న పదము, విగ్రహం అనే పదము ఏంటంటే లోక సంబంధముతో ముడిపెట్టేసుకున్నారు, లోకముతో జత చేసుకుంది. వాస్తవానికి సంఘము లోకమనే మధ్యలో ఉంది, కానీ లోకం ఇప్పుడు ఎక్కడుంది? సంఘంలోనికి వచ్చేసింది. ఏదైతే దేవుడు అనబడదో, ఏదైతే పూజింపబడదో దాన్ని పూజిస్తూ, ఏదైతే దేవునికి అయిష్టమైందో దాన్ని ఇష్టముగా భావించేటువంటి సంఘము లోక సంబంధమైన సంఘముగా ఈ యొక్క సంఘం ఉంది అని దేవుడు ఒక తప్పును మోపుతున్నాడు. కొంచెం ముందు చదవడమా? అటువలనే నికోలైతుల బోధన అనుసరించు వారు కూడా నీలో ఉన్నారు. ఇప్పుడు నికోలైతుల బోధన అంటే వివరించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు నేను వివరించాను. కాబట్టి లోక సంబంధమైనటువంటి పేగన్ వర్షిప్ అనగా విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన, యేసు ప్రభును అడ్డం పెట్టుకొని యేసు ప్రభు అలాంటి దాన్ని ఇంకొకటి పెట్టి ఇది యేసు ప్రభు అని చెప్పేటువంటి బోధన విధానాలు, విగ్రహాలు, ఇవన్నీ కూడా అనైతికమైనటువంటి లోక సంబంధమైన క్రియలుగా ఈరోజు మనము నేటి మన సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడట్లేదా? అనేకమైనటువంటి సంఘాలుగా మీరు వెళ్తే అక్కడ యేసు ప్రభువును విగ్రహముగా పూజించేటువంటి సంఘాలు ఈరోజు మన సమాజంలోనే ఉన్నాయా లేదా? అవి క్రైస్తవ సంఘాలు కాదు. ఆత్మ సంఘం ఆత్మదేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంది. అందులో ఆత్మ ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది. అనగా అందులో వేరే విగ్రహం వచ్చిందని అర్థం ఏంటిది? అక్కడ ఆత్మ లేదని, అక్కడ సత్యము లేదని. అనగా వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు? అబద్ధాన్ని ఆరాధిస్తున్నారు. అబద్ధమైనటువంటి బోధన విధానాల్లో పడిపోయారు, చెడిపోయారు. ఆనాడు బెర్గము అనేటువంటి సంఘము, పెర్గము అనే సంఘం. కొంచెం చదవండి. కావున ఇప్పుడు అంటాడు సంఘముతో మారు మనస్సు పొందుము అని దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. ఆ సంఘానికి ఇచ్చినట్టే ఈ సంఘానికి కూడా, మొదటి సంఘానికి ఇచ్చాడు, ఎఫెస్ సంఘానికి ఇచ్చినట్టే ఈ సంఘానికి కూడా ఏమంటున్నాడు? మారు మనస్సు
పొందు. ఇప్పుడన్నా మారు మనస్సు పొందు. నీ జీవితంలో విగ్రహాలు ఉన్నాయేమో, బహుశా విగ్రహంగా దేవునికి ఏదైనా లంచ్ అరేంజ్ ఏదైనా విగ్రహముగా ఏదైనా మీరు పెట్టారో దాన్ని మీరు ఏం చేయాలి? మనం ఇప్పుడు దాన్ని చిన్న భిన్నములు చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఒకవేళ దేవునికి ఇచ్చే సమయం, దేవుని సంఘానికి రాలేటువంటి పరిస్థితులు, దేవుని యొక్క సంఘానికి రానటువంటి ఉద్యోగమైన, వ్యాపారమైన, పరపత్తైనా, హోదా అయినా, చదువైనా, ఏదైనా అది విగ్రహమే. ప్రియమైన బిడ్డలారా, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుటుంబం సంఘంలో మొక్కగా ఫలించి సంఘ ఇందులో ఉన్నటువంటి ఒక మొద్దు, దీని కొమ్మలు ఉద్యోగానికి, అటు స్కూల్స్కి, అటు కాలేజెస్కి, అటు అనేక ప్రాంతాలకి విస్తరించబడుతుంది. అనగా నీ జీవితం సంఘం కేంద్రీకృతమైన జీవితం కావాలి. అదే వాక్యము సంఘం చేత కట్టబడిన విశ్వాస క్రమం. ప్రియమైన బిడ్డలారా, నేను ఇంట్లో కూర్చొని లైవ్ చూస్తే సరిపోతుంది అనుకోవడం పొరపాటే. నేను ఇంట్లో కూర్చొని ఆ సేవకుని వాక్యం వింటా అనుకోవడం పొరపాటే. అనగా సంఘ క్రమము కలిగి సంఘంలో మనము నాటబడాలి. అనగా వాక్యంలో కట్టబడాలి, సంఘ క్రమంలో మనం కూడా ఉండాలి. ఆనాడు పెరగమ సంఘం అలా లేదు కాబట్టే విగ్రహారాధనకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అంటే తినేసిందంట. అంతేకాదు జారత్వము చేసింది లోకంతో. అంతేకాదు ఏం చేసింది? బాలకునికి నేర్పిన బిలాము బోధ, తప్పుడు బోధల వైపు సంఘం ఈజీగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నీ కుటుంబము, నీ వ్యక్తిగత విశ్వాస జీవితం సంఘంలో వేరై జీవిస్తుందో, ఆ వేరు సంఘంలో ఉంటుందో, దాని కొమ్మలు నీ యొక్క ఆశీర్వాదాల వైపు వెళ్తాయి. హల్లెలూయా. సంఘంలో కేంద్రీకృతం లేని జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. ప్రియమైన బిడ్డలారా, ఒకే మాటలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొంచెం ముందుకు వెళ్దాం, చివరిగా చదువుకుందాం. లేనిడల నీ వద్దకు నేను త్వరగా వచ్చి, ఏంటండి? త్వరగా వచ్చి, ఎస్ ఏంటండి? దేవుని యొక్క వాక్యోపదేశకులు వాక్యం తీసుకొని వచ్చి సంఘాన్ని హెచ్చరిస్తారు. ఆ వాక్యం హెచ్చరికను కనుక విన్నట్లయితే మారు మనస్సు పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం విని సరి చేసుకొని జీవితాన్ని కట్టుకునేటువంటి మారు మనస్సు ఆ సమయం దేవుడు ఇచ్చాడు. ఆ సమయం చాలా కొద్దిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ కొద్ది సమయంలో కనుక మనం దేవుని వైపు తిరగలేదనుకోండి, ఏం చేస్తాడమ్మా? యుద్ధం చేస్తాడు వాక్యంతో. ప్రతి దినం వాక్యంతో సరి చేయాలనుకుంటాడు, వాక్యంతో కొలత వేస్తాడు, వాక్యంతోనే కొడతాడు. 2 బెత్తాలు తీసుకొని వస్తాడు దేవుడు, వాక్యంతో కాళ్ళెర కొడతాడు దేవుడు. అయినా వినలేదనుకో ఏం చేస్తాడు చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం. ఒకవేళ వింటే ఏమవుతుంది చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి. ఒకవేళ గనక నువ్వు తప్పుడు బోధల్ని సహించి, ఒకవేళ నువ్వు ఆ యొక్క అబద్ధ బోధకుల్ని సహించి, ఒకవేళ తప్పుడు విషయాలపైన నువ్వు ప్రత్యేకించబడి విశ్వాసిగా నువ్వు జీవించగలిగితే, సంఘంలో నీ వాక్యంలో నువ్వు కట్టబడితే, ఏంటండి? వాక్యంలో కట్టబడితే, మరలా గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేటువంటి పునాది మీద నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలిగితే, వాక్యం నీ జీవితంలో కేంద్రీకృతమైతే, వాక్యం నిన్ను ప్రభావితం చేస్తే, వాక్యమే నీ జీవితముగా, యువర్ వర్డ్ బైబిల్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్, నీ జీవన శైలిగా వాక్యం కనుక మారిపోతే దేవుడు నీకు ఒక చక్కని అవకాశం ఇస్తున్నాడు. ఏంటిది? మరుగైన మన్నాను భుజించేటువంటి అవకాశం. అనగా నిత్య రాజ్యంలో నిత్యత్వము క్రీస్తుతో పాటు భుజించేటువంటి అనుభవం, అనగా క్రీస్తుతో జీవించేటువంటి అనుభవాన్ని దేవుడు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఏమని? అతనికి తెల్లరాతిని ఇస్తానన్నాడు. ఆ రాతి మీద చెక్కబడినటువంటి క్రొత్త పేరు ఏంటండి? ఏమనుందండి? న్యూ నేమ్, కొత్త పేరు. ఇక నీ జీవితము పెర్గమ అనబడదు, ఇక నీ జీవితము సాతాను స్థలం అని వినబడదు. కొత్త పేరుని దేవుడే నీకు అక్కడ ఇస్తాడు. హల్లెలూయా. అంతటి అనుభవం పొందుకోవాలి అంటే నేటి మన సంఘంలో ఇవన్నీ కూడా మనము తీసివేయాలి అంటే, నువ్వు అనుకోవచ్చు, నేను సాదాసీదా విశ్వాసినండి, నేనేం చేస్తానండి, అంత పెద్ద పాస్టర్లే తప్పు చేస్తే నాకెందుకండి, దేవుడే చూసుకుంటాడు అంటారు కదండి. ఒకవేళ ఇక్కడ కానుక పెట్టుంది అనుకోండి, ఎవడో చెత్తుకుపోతున్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? దేవుడు చూసుకుంటాడు అంటావా? అంటారా మీరు? ఎందుకన్నారు మీరు? ఎవడైనా తప్పుడు బోధిస్తే దేవుడే చూసుకుంటారు అంటారు. కానీ ఒకవేళ సంఘంలో ఎవడైనా వచ్చి డబ్బు విషయంలో ఏమైనా పాడు చేస్తాడు అనుకోండి, మనం అంటామా? అనము. వాడిని కాళ్ళకు కొడతాం, పోలీసులకు అప్పచెప్తాం. పెరిగినటువంటి వాళ్ళ ఒక విశ్వాసి చేయాల్సింది అదే. వాక్యము చేత, ప్రార్థన చేత, సంఘ ప్రార్థన చేత, వాక్యాల చేత సంఘము ప్రతి దినము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అది బాధ్యత ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇది సంఘానికి మాత్రమే కాదు, కుటుంబానికి. కుటుంబంలో ఉన్న బిడ్డలు ఒకవేళ వాక్యం చేత సరిగా లేరనుకోండి, ఒక తల్లిగా ఒక తండ్రిగా బాధ్యత మనదే.
నా బిడ్డ వాక్యానుసారంగా లేడు, రక్షణ అనుభవంలో లేడు అంటే ఈరోజు దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు. వారు సరిగా లేరు అంటే దానికి కారణం నీవే అని. గొప్ప గొప్ప మిషనరీలు వారి చరిత్రను మనం చదువుతుంటే వారి తల్లిదండ్రులు వారి పడకల దగ్గర మోకరించి ప్రార్థించారు కాబట్టి గొప్ప దైవజనులు అయ్యారు. ఆమేన్. ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు ఈరోజు నిలబడ్డారు అంటే నా తల్లి మోకరించి కన్నీటి ప్రార్థన చేసింది కాబట్టి, నా సండే స్కూల్ టీచర్స్ నాకు నేర్పించారు కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడగలిగేందుకు గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి సాక్ష్యం కూడా ఎన్నో ప్రార్థనలు, ఎన్నో శ్రమలు వారి వెనక ఉంటాయి. అది సాదాసీదా విశ్వాస అనుభవాలు కాదు. ఒక తల్లి ఒక తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తే దేవుడు వారిని ఉన్నతమైనటువంటి ప్రయోజకులుగా దేవుడు చేస్తాడని. హల్లెలూయా. అలాంటి సంఘముగా, కుటుంబముగా మన సంఘం ఉండులాగున చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాము.